నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. మే నెలకు సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రూ. 300 స్పెషల్ ఇంటి దర్శనం టికెట్ అన్నది టీటీడీ రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మే నెలలో తిరుమల వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకి రూ. 300 స్పెషల్ ఇంటి దర్శనం టికెట్ అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇది మనకి టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీడీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ముందుగా గూగుల్లోకి వెళ్ళి టీటీడీ దేవస్థానం అని కొట్టినా పర్వాలేదు, టీటీడీ ఆన్లైన్ అని కొట్టినా పర్వాలేదు, ఏం కొట్టినా కూడా మనకి వెబ్సైట్ అన్నది ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా సెర్చ్ చేసినా కూడా టీటీడీకి సంబంధించిన బట్టి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుందండి. దానికి లుక్ అంటే వెబ్సైట్ లుక్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ పక్కనే నేను డిస్ప్లే చేస్తున్నాను. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. మీరు వెళ్తున్నటువంటిది అఫీషియల్ వెబ్సైటా కాదా అంటే కొన్ని ఫేక్ వెబ్సైట్లు కూడా మనకి రావడం జరిగింది. కాబట్టి మీరు ఎక్కడ కూడా మోసపోకుండా టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి. అయిన తర్వాత మనకి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుందండి. ఇందులో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మన యొక్క కంట్రీ, స్టేటు, మీ దగ్గరలో ఉన్నటువంటి సిటీ ఏదైతే ఉందో అది, తర్వాత పిన్ నెంబరు, తర్వాత ఒక్కొక్కరుగా పర్సన్ యొక్క డీటెయిల్స్. అంటే మ్యాక్సిమం ఒక రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ మీద అది ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి 6 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. మీరు కావాలితే ఒకరన్నా వెళ్ళొచ్చు, లేదా భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళొచ్చు, లేదా ఒక ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉంటారు కాబట్టి 4 మెంబర్స్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు మ్యాక్సిమం 6 మెంబర్స్ కూడా ఒకసారి వెళ్దామని అనేటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు 6 మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అక్కడ ఇవ్వచ్చు. ఏ విధంగా ఇవ్వాలి డీటెయిల్స్ అన్నీ వస్తే వాళ్ళ యొక్క పూర్తి పేరుతోటి అంటే సర్నేమ్ తోటి, ఇంటి పేరుతోటి వాళ్ళ యొక్క పేరు, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, అంటే మగ ఆడ అన్నది ఇవ్వాలి. తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ అన్నది ఇవ్వాలి. దాని తర్వాత ఐడి ప్రూఫ్ వచ్చేసి ఆధార్ కార్డు, తర్వాత ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలా ఎంతమంది ఉంటే అంతమంది యొక్క డీటెయిల్స్ సేమ్ అదే విధంగా మనం ఫిల్ చేయాలండి. ఫిల్ చేసిన తర్వాత కింద మనకి కన్ఫర్మ్ అని అడుగుతుంది, లేదా సబ్మిట్ అని అడుగుతుంది. రెండిట్లో ఎవడిగినా కూడా కొంచెం కిందకు వచ్చిన తర్వాత దాన్ని ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అయితే అడగడం జరుగుతుందండి. ఈ పేమెంట్ అన్నది మనం ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, గూగుల్ పే, ఫోన్పే, లేదా యూపీఐ ద్వారా కానీ, లేదా మీ దగ్గర ఉన్నటువంటి క్రెడిట్ కార్డ్ ద్వారా, డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఈ ఆన్లైన్లో అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది. ఇలా కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా మీకు టికెట్ అన్నది కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మరొక ఏంటంటే టికెట్ బుక్ చేసుకునేటువంటి సమయంలోనే మనకి ఎన్ని లడ్డూలు కావాలి అనేటువంటి ఆప్షన్ కూడా మనకి స్టార్టింగే కనిపిస్తుందండి. మీకు లడ్డూలు ఇక్కడ తీసుకుందాం ఆన్లైన్లోనే ఇక్కడ ఆప్షన్ పెట్టి అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ అమౌంట్ కట్టి మనం తిరుమల కొండలోని స్వామివారి దర్శించుకున్న తర్వాత మన ఎగ్జిట్ పాయింట్ ఉంటుందండి. అక్కడి నుంచి మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళినట్లయితే స్వామివారి యొక్క ప్రసాదానికి దారాన్ని ఉంటుంది. అంటే పుష్కరిణికి బోర్డులు కూడా ఉంటాయి కాబట్టి పుష్కరిణి పక్క నుంచే మనం వెళ్ళినట్లయితే స్వామివారికి ప్రసాదానికి సంబంధించిన కౌంటర్లు ఉంటాయి. అక్కడ మీరు డైరెక్ట్గా ఈ స్లిప్ ఉంటే మీకు లడ్డూలు అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే ముందుగానే ఆన్లైన్లో అమౌంట్ కట్టుకుంటే మట్టికి, ఆన్లైన్లో అమౌంట్ కట్టకుండా నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మీరు అక్కడ అమౌంట్ కట్టేటువంటి ఆలోచన ఉంటే అమౌంట్ కట్టుకుని అక్కడ మీకు ఎన్ని లడ్డూలు కావాలితే అన్ని లడ్డూలు అయితే తీసుకోవచ్చు. మీరు మిత్రులందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తిరుమల కొండ అనేది మనకి మార్చి నెల నుండి స్టార్ట్ అయ్యి జూన్ ఎండింగ్ వరకు, జూలై వరకు కూడా ఆల్మోస్ట్గా తిరుమల కొండ అయితే ఈ 3-4 నెలలు కూడా చాలా రద్దీగా ఉంటుందండి. ఎందుకంటే కాలేజీ హాలిడేస్ కానీ, పిల్లల యొక్క ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోవడం జరుగుతుంది. చాలామంది ఆ టైంలోనే హాలిడేస్ కూడా పెట్టుకుంటారు. ఒక జాబ్ చేసే వాళ్ళైతే లీవ్స్ కూడా పెట్టుకొని పిల్లలతో పాటు తిరుమల కొండపైకి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్చి ఎండింగ్ నుంచి ఏప్రిల్ కానీ, మే కానీ, జూన్ కానీ తిరుమల కొండ చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి మీరు ముందుగానే ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆన్లైన్లో అయితే ఈ టికెట్లు అయితే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటు రేపు 24వ తారీఖున అంటే ఫిబ్రవరి నెల 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకండి తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన అంటే 2 దిక్కులు కూడా మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ అంటే రూమ్స్
ముందుగానే టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చండి. అంటే రూ. 100 దగ్గర నుంచి రూమ్స్ ఉంటాయి. రూ. 100 రూము, రూ. 1000 రూము, ఏసీ, నాన్ ఏసీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు నచ్చినటువంటి కేటగిరీలో రూమ్ అన్నది ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోతే మీకు తిరుమల కొండపైన ఉన్నటువంటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కొంచెం లైన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆ లైన్ చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. మాకు రూమ్ దొరుకుతుందా? దొరకదా? అని అయోమయంలో పడుతుంటారు కాబట్టి మీకు అటువంటి టెన్షన్ కూడా ఏమీ లేకుండా ఉండాలంటే ముందుగానే రేపు విడుదలవుతున్నటువంటి అకామిడేషన్‌ని ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మాక్సిమం ఇందాక చెప్పినట్టుగానే టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ ఉంది కదా! టీటీడీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లోకి మీ మొబైల్ నంబర్ తోటి లాగిన్ అవ్వి మీరైతే అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇందులో అయితే ఇద్దరి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే ఇద్దరి యొక్క డీటెయిల్స్ ఇద్దరిలో మన రూమ్ తీసుకున్నటువంటి సందర్భంలో ఏ ఒక్కరు లేకపోయినా ఒకరున్నా కూడా రూమ్ అన్నది మనకి అంటే అలాట్ చేయడం జరుగుతుంది. ఇలాగ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు దాని మీద టైమ్ స్లాట్ అన్నది ఉంటుందండి. 5 గంటల నుంచి 9 గంటల వరకు ఒక స్లాటు, 9 గంటల నుండి 12 గంటల వరకు ఒక స్లాటు, 12 గంటల నుండి 4 గంటల వరకు ఒక స్లాటు, 4 గంటల నుండి 7 గంటల వరకు ఒక స్లాటు, 7 గంటల నుంచి మళ్ళీ తిరిగి 10 గంటల దాకా ఒక స్లాటు. ఈ విధంగా సర్కిల్ ఉంటుందండి. ఒక 5 స్లాట్లు ఉంటాయి. మీరు వెళ్తున్నటువంటి తిరుమల కొండపైకి మీరు ఎప్పుడు రీచ్ అవుతారు అనేటువంటి టైం ఆధారంగా మీరు రూమ్ అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఏ స్లాట్‌లో రూమ్ అన్నది బుక్ చేసుకున్నా సరే ఇన్ టైంలో మీరు అక్కడ లేకపోతే మట్టుకి రూమ్ అన్నది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. మీరు కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అన్నది రీఫండ్ కాదండి. మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది తెలియక వీళ్ళు వెళ్ళేదైతే తిరుమల కొండకి మధ్యాహ్నం 12 గంటలకి. ఇలా బుక్ చేసుకునేటువంటి రూమ్ వచ్చేసి మార్నింగ్ 9కి. దానివల్ల ఏమవుతుంది రూమ్ అన్నది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. రూమ్ అన్నది ఎందుకని ఒక 5 నిమిషాలు డిఫరెంట్ వచ్చినా కూడా రూమ్ అన్నది ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అవుతుంది. మీరు ఇన్ టైంలో అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి టైం లోపల ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇలా ఆన్‌లైన్‌లో రూమ్ అయితే ఎవరైతే బుక్ చేసుకున్నారో ఆన్‌లైన్‌లో రూమ్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరిక్కడ ప్రింటౌట్‌ని పట్టుకెళ్తారు కదండీ! ఈ ప్రింటౌట్‌ని మీరు నేరుగా తిరుమల కొండపై ఉన్నటువంటి సీఆర్ఓ ఆఫీస్ దగ్గరికి దాని ఎదురుగా ఉన్నటువంటి ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుందండి. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి. మనం వెళ్ళగానే స్టార్టింగ్ రైల్వే బుకింగ్ రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. దాని పక్కనే కొంచెం లోపలికెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్ చూడండి ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది. అక్కడ ఇంటర్నెట్ బుకింగ్, ఆన్‌లైన్ బుకింగు, తర్వాత డోనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ డోనర్స్‌కి అక్కడ రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఏఆర్‌పీ కౌంటర్ దగ్గరికెళ్ళిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నటువంటి అకామిడేషన్ యొక్క ప్రింటౌట్ ఉంటుంది కదండీ! ఆ ప్రింటౌట్ పట్టుకెళ్ళండి. ఎవరు పట్టుకెళ్ళినా పర్వాలేదు. దాన్ని స్కాన్ చేస్తారు. స్కాన్ చేసిన తర్వాత వితిన్ అంటే ఒక 10 నిమిషాల నుండి పావుగంట లోపు మనకి ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్‌లో మనకి రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అందులో ఉంటుందండి. ఇలాగా ఈ రూమ్ అలర్ట్ అయినటువంటి ఏరియా ఏదైతే ఉందో నాకైతే అంటే సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గర రూమ్ అన్నది అలర్ట్ అయింది. రూమ్ అన్నది అలర్ట్ అయిన తర్వాత మనం అక్కడ సప్తగిరి రెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళి అక్కడ మనకి ఆఫీస్ ఉంటుందండి. ఇలా అకామిడేషన్‌కి సంబంధించినటువంటి ఆఫీస్ ఉంటుంది కాబట్టి మీరు ఈ ఎస్ఎంఎస్‌ని అదే విధంగా ఈ ప్రింటౌట్‌ని మీరు పట్టుకెళ్ళి చూపించినట్లయితే వాళ్ళైతే మీకు రూమ్ అన్నది అలాట్ చేయడం జరుగుతుంది. రూమ్ అలాట్ చేసిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్నప్పుడు ఇద్దరు పర్సన్లు ఉంటారు కదండీ! ఇద్దరు పర్సన్‌లో ఒక పర్సన్ ఉంటే సరిపోతుందా? ఇద్దరు ఒక పర్సన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేసుకొని వాళ్ళ యొక్క మన ఫేస్‌ని స్కాన్ చేసుకొని రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ ఈ యొక్క ప్రాసెస్‌ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలామంది రూమ్ అలర్ట్ అయింది కదా అని ఏదో ఒక పర్సన్ ఇచ్చి అక్కడ పంపించడం జరుగుతుంది. మీరు అలా ఏ పర్సన్ ఇచ్చినా కూడా రూమ్ అన్నది ఇంత ఇవ్వరండి. మీరు కరెక్ట్‌గా బుక్ చేసినప్పుడు ఏ యొక్క పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారో ఆ యొక్క పర్సన్ ఖచ్చితంగా అక్కడ ఉండాలి. ఉంటే మాత్రమే రూమ్ అన్నది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్‌లైన్‌లో రూమ్ బుకింగ్ చేసుకున్నప్పుడు రూ. 100 రూమ్‌కి గాను మనకి అడ్వాన్స్‌గా రూ. 500 డిపాజిట్ చేయవలసి ఉంటుంది. అంటే టోటల్‌గా రూ. 600 మన అమౌంట్ అయితే కట్ అవ్వడం జరుగుతుందండి. అదే విధంగా మీరు రూ. 1000 రూమ్ తీసుకున్నారనుకోండి రూ. 1000కి రూ. 2000 అంటే అదనంగా ఒక రూ. 1000 డిపాజిట్ చేయాలి. రూమ్ అన్నది మనకి 24 గంటలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందండి. 24 గంటల తర్వాత రూమ్ అన్నది మనం ఎక్కిచ్చేయాలి. చెకౌట్ చేసిన తర్వాత మిగిలినటువంటి అమౌంట్ అన్నది మన అకౌంట్‌కి అయితే రిఫండ్ అవ్వడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు 24వ తారీఖున ఉదయం 10 గంటలకైతే రూ. 300 స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్ అన్నది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకి
తిరుపతిలోను అదేవిధంగా తిరుమల కొండపైన మనం ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రూమ్ అన్నది ముందుగానే బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీరందరూ కూడా దయచేసి ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్పై ప్రెస్ చేయడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.